హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి సంధ్యా కళ్యాణం. సంధ్యా కళ్యాణం నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడో తొలికోడి కుయ్యడం, వెంకట నరసమ్మ గారింటి ముందు పెళ్లి సన్నాయి మోగడం ఒకేసారి జరిగాయి. సన్నాయి నాదానికి నరసమ్మగారి హృదయంలో ఆనందం వెల్లువలయింది. ఎన్నాళ్లకీ శుభదినం వచ్చింది. సింహానికి అసలు పిల్ల పుడుతుందా, పెళ్ళవుతుందా అని ఒకటే బెంగపడ్డాను. చివరికి ఆ పిల్ల తన కళ్ల ముందు పుట్టి పెరిగిన అమ్మాయి అయింది. తన కోడల్ని తన కళ్ల ముందే ఉంచుకుని ఎక్కడెక్కడో ప్రయత్నం చేసి ఎన్నెన్నో తిప్పలు పడింది. అస్సలిది కళ్యాణ ఘడియ అనుకోవాలి. ఆ ఘడియ వచ్చింది. సంధ్యకి ఇంత మంచి బుద్ధి పుట్టింది అనుకుంది తేలికైన మనసుతో. పాలకొమ్మకి వెళ్లేవాళ్లకి పెరుగన్నం పెట్టి పంపే ప్రయత్నంలో పడింది నరసమ్మగారు. పక్కమీద నుండి లేవకున్నా పెళ్లికూతురు సంధ్య నిద్రపోవడం లేదు. సన్నాయి నాదం ఆ పిల్లకు పెళ్లి పాటలా కాక చావు పాటలా అనిపించింది. తనని లోకంలోకి తెచ్చిన అమ్మా నాన్న ఇద్దరూ లేరు. తమ పాత్రలు ముగిసినట్టుగా వెళ్ళిపోయారు. వాళ్ల జీవితాలకున్న మచ్చ తన జీవితం మీద నీడలా పరుచుకుంది. ఒక్క నరసమ్మత్తకి తప్ప ఎవ్వరికీ పనికిరాని మనిషైపోయింది. లే సంధ్య, నీకు పెళ్లికూతురి అలంకరణ చేసే బాధ్యత నా మీద పెట్టింది నరసమ్మత్త. లేచి ముఖం కడుక్కుంటే తలంటి పోసి పెళ్లికూతురిని చేస్తాను అంది శ్యామల. ఆ అమ్మాయి పెళ్లికొడుకు మేనమామ కూతురు. గంట తర్వాత పెళ్లికూతురికి అలంకరణంతా చేసి చివరిగా బుగ్గన చుక్కపెట్టి, ఒకసారి అద్దంలో చూసుకో, ఎంత కళొచ్చేసిందో అంది శ్యామల. గోడకి తగిలించి ఉన్న పెద్ద సైజు అద్దంలో తనని చూసుకుంది సంధ్య. అసలే అందమైన విగ్రహానికి పెళ్లి అలంకరణ రెట్టింపు అందాన్నిస్తుంది. నలుగు పెట్టి కడిగిన శరీరం పచ్చగా మెరిసిపోతుంది. శరీరంలో ఇవాళ కొత్త అందాలేవో తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇంత అందమైన పిల్లవి, మా సింహాన్ని ఎలా చేసుకుంటున్నావు? నేనైతే జీవితంలో పెళ్లి కాకపోయినా సరే చచ్చినా చేసుకోకపోదును తెలుసా అంది శ్యామల. ఆ మాటకి సంధ్య కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్న ఎవరూ లేని అనాథ పెళ్లి కాకుండా మిగిలిపోవడం ఎంత బాధాకరమో, అసలు ఎంత ప్రమాదమో నీకు తెలియదు శ్యామల అంది సంధ్య. తన కళ్ళెదురుగా నిన్ను మరొకడు బలవంతం చేసినా రక్షించుకోలేని మగవాణ్ణి కట్టుకుంటున్నావు కదా. శ్యామల వెటకారం సూటిగా తగిలింది సంధ్యకు. ఏదో సమాధానం చెప్పబోయేంతలో నరసమ్మగారు గుండు మీద కొంగు సవరించుకుంటూ హడావిడిగా ప్రవేశించింది. నువ్విక్కడే కూర్చుండిపోయావా శ్యామల? అవతల బోల్డు పనులున్నాయి, పదమ్మా అంది. వస్తాను, పదత్తా. నరసమ్మగారు వెళ్ళిపోతుంటే వెనక మూతి తిప్పింది శ్యామల. బాలే సుందర పురుషుడిని జ్ఞానవంతుడిని కన్నది మహాతల్లి. వాడికో పెళ్లి తక్కువైందని ఈ పిల్ల గొంతు కోస్తుంది అంది కసిగా. ఇది పెళ్లి కాదు, బలి కార్యక్రమం. ఇంతమంది ఉండి ఈ బలి కార్యక్రమం సాగనిస్తున్నారా? సంధ్య, ఈ పెళ్లి సందర్భంగా కాకుండా మనం ముందే కలుసుకుని ఉంటే నీకోసం చదువుకున్న చక్కని అబ్బాయిని చూసేదాన్ని తెలుసా? కట్న కానుకలు ఆశించకుండా కేవలం అమ్మాయి రూప సౌశల్యాలు చూసి చేసుకునే అబ్బాయిలకు మరీ గొడ్డుపోలేదు మన దేశం అంది శ్యామల ఆవేశంగా. కట్నం కానుకలు లేకపోయినా చేసుకునేవాళ్లున్నారేమో గాని సంప్రదాయం మంచిది కాకపోతే చేసుకునేవాళ్లు మాత్రం ఉండరు శ్యామల. సంధ్య బరువుగా నిట్టూర్చింది. నీ సంప్రదాయం మంచిది కాదా? ఏ? మా నాన్నతో అమ్మది రెండవ పెళ్లి. ఆమెకు మొదటి భర్త చనిపోయాడు. గత స్మృతులతో హృదయం భారమైపోగా కథగా చెప్పసాగింది సంధ్య. ఆ ఊరి పేరు రాజానగరం. పేరున్నంత అందంగా ఉంటుందా గ్రామం. చుట్టూ కొండలు, ఊరు చుట్టూ పచ్చటి పొలాలు. ఊరి అంచున అమ్మ చెరువుగా పిలువబడే పెద్ద చెరువు. చెరువు అలుగు ఊరిని రెండుగా చేసింది. అటువైపు ఊరు చాలా పెద్దది, ఇటువైపు ఊరు ఊరి నుండి విడిపోయిన చిన్న ముక్కలా ఉంటుంది. ఓ 25 ఇళ్లదాకా ఉంటాయి. 4-5 ఇళ్లు బ్రాహ్మలవి, మిగతావి ఇతర వర్ణస్థులవి. మహమ్మదీయులు కూడా ఉన్నారు. అక్కడ విశేషంగా చెప్పుకోతగింది వనపర్తి రాజాగారి ప్యాలెస్. వాళ్లు కట్టించిన వేణుగోపాలస్వామివారి ఆలయం. ఆలయం చుట్టూ సువిశాలమైన మంటపాలుంటాయి. ఆలయం ముందు మహావృక్షాల్లా పెరిగిపోయిన 2 చింత చెట్లు. ఆలయానికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన రథశాల. గోళ్లలో ఎప్పుడూ కువ్వకువ్వ సంగీతాలు వినిపించే అడవి పావురాలు. ఇళ్ల మధ్య నుండే పారుతూ ఉంటుంది పంట కాలువ.
అక్కడుండే 4-5 బ్రాహ్మల ఇళ్లలో వెంకటలక్ష్మమ్మ గారిది ఒక ఇల్లు. నియోగి బ్రాహ్మలు. భర్త ఆమె 30వ ఏటే పోయాడు. చాలా కొద్దిపాటి పొలం, చిన్న ఇల్లు, ఆవిడకున్న ఆస్తిపాస్తులు. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయిన మేనల్లుణ్ణి తెచ్చి పెంచుకుంది. ఇప్పుడు ఆవిడకున్న ఆశ, ఆధారం అన్నీ అతడే. పేరు మోహన్ రావు. స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. అలుగుకి అటువైపు ఊళ్ళో ఉండే దొరగారు ఆంజనేయుల దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడు సంవత్సరం నుండి. ఎంత ఉద్యోగం చేస్తున్నా 24 గంటలు దొరగారి కొలువేనా ఏంటి? కాస్త ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూసుకోవద్దా? చేటలో బియ్యమేరుతూ స్నానం చేసి అద్దం ముందు నిలబడిన మేనల్లుడితో అంది వెంకటలక్ష్మమ్మ. దొరల దగ్గర కొలువంటే జీవితం 24 గంటలు వాళ్లకు తాకట్టు పెట్టినట్టే అత్తా అన్నాడు మోహన్ శ్రద్ధగా క్రాఫ్ దువ్వుకుంటూ. వెంకటలక్ష్మమ్మ బియ్యంలో రాళ్లేరడం పూర్తి చేసి లేస్తూ ఇంకా మేనల్లుడు అద్దం ముందు నిలబడి చొక్కా సరిచేసుకోవడం చూసింది. ఏంట్రా, ఈ మధ్య నీ అందం మీద చాలా శ్రద్ధ ఏర్పడింది. దొరగారి దగ్గరకు పనికి వెడుతున్నావా, లేక ఆడపిల్లలకు పోజులు కొట్టడానికి వెడుతున్నావా అంది అతడి కేసి మురిపెంగా చూస్తూ. అవునత్తా, ఆడపిల్లలకి పోజులు కొట్టడానికే వెడుతున్నాను. అదేగా నా ఉద్యోగం. దానికే ఇస్తారు 200 జీతం అన్నాడు పెంకిగా మోహన్. ఉన్నమాటంటే ఉలికెందుకుగాని దొరగారి చెల్లెలితో నీకు స్నేహం ఎక్కువైందని విన్నాను. ఎర్రగా బుర్రగా ఉన్నావని వల్లో వేసుకోవాలనుకున్నట్టుంది. గొప్పింటి ఆడవాళ్లకు ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు మామూలైనా ఆంజనేయులు గారికి తెలిస్తే చెల్లెలని చెయ్యి చేసుకోకపోవచ్చుగాని ముందు నీ భరతం పడతాడు. ముందు దేహశుద్ధి, ఆ తర్వాత ఉద్యోగం ఊడబీకడం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నీకా సంగతి తెలిసిపోయింది కాబట్టి నేనో మాట అడుగుతానత్తా. మోహన్ గారంగా మేనత్త భుజాల మీద చేతులు వేశాడు. ఏంట్రా అడిగింది గాబరాగా, ఏదో వినకూడని మాట వినబోతున్నట్టు. నేను రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానత్తా. ఆ వెధవముండనా? వెంకటలక్ష్మమ్మ ముఖమంతా అసహ్యంగా మార్చుకుంది. కస్సుమంది. ఆమె ముఖంలో ఇందాకటి ప్రసన్నత, ఆప్యాయత మచ్చుకైనా లేవు. నువ్వింత కఠినంగా మాట్లాడితే నా మనసు కష్టపడుతుందత్తా గాయపడ్డట్టుగా అన్నాడు. నీ మనసు కష్టమే చూస్తావుగాని నా మనసు కష్టం చూడక్కర్లేదన్నమాట. ఏం కష్టం? కొంచెం సహృదయం చూపడమా? మొగుడు చచ్చి మొండమోసిందాన్ని పెళ్లాడతానంటే ఆనందంతో ఎగిరి గంతులెయ్యాలంటావా? పెళ్ళయిన 2 సంవత్సరాలకే ఆ అర్ధాయుష్యం వాడు గుటుక్కుమంటే తప్పు రుక్మిణిదా? నిండా 20 సంవత్సరాలు లేని అమ్మాయి అలా మోడులా మిగిలిపోవలసిందేనన్నమాట. సాటి ఆడదానివి, అందున వైధవ్యం భారం ఎరిగిన దానివి. నువ్వే ఆమెనింతగా అసహ్యించుకుని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందత్తా. వైధవ్య భారం గుట్టుగా భరించడం తెలుసుగాని ఇలా మదించిపోయి ఎవడినెత్తినో ఎక్కి మంది కొంపముంచడం తెలీదురా నాకు. ఈ మగడు చేస్తే ఇంకొకడు, ఈ మగడు కాకపోతే ఇంకొకడు అంటూ పోతే ఈ సంసారాలు ఏమైపోతాయి? సంప్రదాయాల్ని ఇలా తలకిందులు చేస్తూ పోతే ప్రపంచం అల్లకల్లోలం అస్థిరం అయిపోదు. నేనొక వితంతువును భార్యగా స్వీకరించినంత మాత్రాన ఈ ప్రపంచమేమీ తలకిందులైపోదులే అత్తా. ప్రపంచం మాట నాకెందుకుగాని ఇలాంటి అనాచారం నా ఇంట్లో జరగడానికి మాత్రం వీలేదని ఖచ్చితంగా చెప్తున్నాన్రా అని బరబరా వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టి పిలిచింది. నాకేం అక్కర్లేదు మోహన్ చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నాడు జోళ్లు వేసుకుంటూ. తినకుండా వెళ్ళిపోతావన్నమాట. కడుపు నిండా పెట్టావు కదా, ఇంకా ఎందుకు? అమ్మవి కాదు కదా. అమ్మ అయితే నా మనసు చూసేది. అత్తవి, అత్తలాగే ప్రవర్తించావు. విసురుగా వెళ్ళిపోయాడు మోహన్. వేటగాడి బాణం దెబ్బతిని వెలవెల్లాడుతున్న దానిలా నిలబడిపోయింది వెంకటలక్ష్మమ్మ. రుక్మిణి, ఏం పుస్తకమే అది? మేనత్త ప్రశ్న చెవిలో దూరనట్టుగా ఏకాగ్రతగా చదువుకుంటున్నది రుక్మిణి. ఏదో పరీక్షలకు రాస్తున్న దానిలా ఎంత శ్రద్ధ, ఎంత ఏకాగ్రత! అసలు ఆ పాడు నవలలు చదవద్దన్నానా? ప్రేమలు, పైత్యాలు అవేగా ఉంటాయి అందులో. అలాంటి కథలు చదివి నువ్వు ఏమైపోవాలని? గొంతు పెంచి అంది మేనత్త. ఏంటత్తా? విసుగ్గా అంది రుక్మిణి. ఏ రామాయణమో భారతమో చదువుకోవాలి మనబోటి విధవ ముండలం. కృష్ణారామ అనుకుంటూ ఏ మూలనో పడి ఉండాలి. అంతేగాని ఈ రంగురంగుల చీరలు, ఈ అలంకారాలు ఇవన్నీ ఎవరికోసం? చెప్పి చెప్పి నాకు చాలా అయిపోతుంది గాని నీకు మాత్రం బుర్రకెక్కడం లేదు కదా. నేనెందుకిలా చెబుతున్నానో, మనసు చెడ్డాక శరీరం చెడడానికి ఎంతసేపు పడుతుంది? ముందా మనసు చెడకుండా జాగ్రత్త పడమని నేను చెబితే వినవెందుకు? తలలు బోడులైన తలపులు బోడులవునా అన్నాడు ఒక యోగి. పెదవులు కృష్ణారామ అంటూ ఉంటాయి. మనసు వలపు ఊహలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటుంది. ఈ మనసును బంధించడం ఎలాగో చెప్పత్తా జాలిగా అంది రుక్మిణి.
ఇదిగో చూడు, బాగా ఆకలేస్తున్నవాడికి ముందు అన్నం పెడితే ఏం చేస్తాడు? ఆవురావురమని తినేస్తాడు. అన్నం దొరకదనుకో కళ్ళు మూసుకు పడుకుంటాడు. నీ స్థితి అంతే. మనసులో రేగే కోరికలకి అవకాశాన్ని కలిగించకు. దారులన్నీ మూసేయ్. అదే ఎగిరి ఎగిరి కళ్ళు మూసుకు పడుంటుంది. నా వల్ల కాదనిపిస్తుందత్తా. ఎందుకు కాదే? పెద్దత్త చచ్చిపోయి ఏడాది కాలేదు. నేనింకా నీ కళ్ళ ముందే ఉన్నాను. మా జీవితాలకేవైనా మచ్చలున్నాయా? చచ్చిపోయిన పెద్దత్త, కళ్ళెదురుగా ఉన్న ఈ మేనత్త ఇద్దరూ బాలవితంతువులే. వివాహితులై 10 ఏళ్లకే వితంతువులై శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోయారు. చాలా నిగ్రహంగా భగవన్నామ సంకీర్తనంలో కాళం వెళ్లబుచ్చుకుని వెళ్ళిపోయింది పెద్దత్త. ఇప్పుడు ఈ చిన్నావిడ అక్కగారి అడుగుజాడల్లోనే ఉంది. ఆత్మనిగ్రహానికి, జీవితంలో ఏ మచ్చ లేకుండా ఉండడానికి వీళ్లని ఉదాహరణగా చెప్పుకుంటారు ఊళ్ళో జనం. కాని ఏ రుచి తెలియని వాళ్ళు. భర్తతో 2 సంవత్సరాలు సంసార సుఖం అనుభవించింది తను వాళ్లలా ఎలా ఉండగలదు? ఈ కోరికలు చేసే సందడిని ఎలా తట్టుకోగలదు? రుక్మిణికి ఇదే చింత రాత్రింబవళ్ళు. నా వల్ల కాదని అధైర్యపడకు. దొడ్లో పువ్వులున్నాయి, కోసుకొచ్చి మాలలు కట్టి దేవుళ్ల పటాలకి, విగ్రహాలకి వెయ్యి. నాకెన్నో భక్తి పాటలొచ్చు కదా, అవన్నీ రాసుకుని నేర్చుకున్నావంటే పాడుకుంటూ బోల్డంత కాలక్షేపం చెయ్యొచ్చు. కొంచెం బండి భక్తి మార్గంలో పడిందా నువ్వీ వ్యామోహాలన్నిటినీ జయించినట్టే లెక్క. హితోపదేశం చేసింది మేనత్త సుభద్రమ్మ. ఆంజనేయులు పొలం నుండొచ్చాడింటికి. ఇంట్లోకి వస్తూ ఇంటి ముందు తోటలో చెట్ల చాటున మోహన్ రావుతో మాట్లాడుతున్న రుక్మిణిని చూశాడు. అతడి మనసులో ఏంటో భగ్గుమన్నట్టుగా అయింది. చెల్లెలు పసుపు కుంకుమలు పోగొట్టుకుని ఇంటికి రావడమే పెద్ద బాధంటే ఆమె తప్పటడుగులు వేసి ఇంటికి చెడ్డపేరు తెస్తే ఇంకెంత బాధ? ఆంజనేయులు సరాసరి ఇంట్లోకి వచ్చాడు. అత్తా! మేనల్లుడి గావుకేకకి అదిరిపోతూ బయటకొచ్చింది సుభద్రమ్మ. ఇంట్లో పెద్ద మనిషివి ఉండి ఎందుకు? ఇంట్లో ఏం భాగోతం జరుగుతుందో చూసుకోవద్దా? ఏం జరిగిందిరా? అది మోహన్ రావుతో మాట్లాడుతుంది తోటలో. వాడితో దీనికేం మాటలు? ఇలా నా కళ్ళబడడం ఇది 3వసారి. నా మందలింపులు ఇదివరకే అయ్యాయిరా. అది నాలాగా మీ పెద్దత్తలాగా ఈ ఇంటి మర్యాదలు చూసేట్టుగా లేదు. దాని తరహా మాకు భిన్నంగా ఉంది. నువ్వే ఓసారి చెప్పి చూడు అందావిడ. నేను రంగంలోకి దిగితే నా స్వరూపం శాంతంగా ఉండదు. గందరగోళం అయిపోతుంది వ్యవహారం. అది నా వరకు వచ్చేంతగా శృతిమించలేదని నా ఉద్దేశం. మీ ఆడవాళ్లే సరిచేస్తే బాగుంటుంది అనేసి ఆంజనేయులు మేడ మీదకు వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ తోటలోకొచ్చింది. రుక్మిణి, ఏం చేస్తున్నావిక్కడ? ఈయనతో మాట్లాడుతున్నానత్తయ్యా. అతడితో నీకేం మాటలొచ్చాయి? ఇంట్లోకి రా గదమాయింపుగా పిలిచింది. అతడితో మాట్లాడినంత మాత్రాన ఏం పోయిందత్తా? పరాయి మగాళ్లతో మాట్లాడాల్సిన అవసరమేంటి అంటే మాట్లాడితే ఏం పోయిందత్తా అంటావేంటి? చివరికి ఈ ఇంటి పరువుని ఏం చెయ్యాలనుకుంటున్నావు? నాకు నీలాగా పెద్దత్తలాగా నిర్వికారంగా జీవించడం చేత కావడం లేదత్తా. తోడు కోసం నా మనసు ఆరాట పడిపోతుంది. నేను మోహన్ రావుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆవిడ నెత్తిన పిడుగు పడ్డట్టుగా నిర్ఘాంతపోయింది. నిగ్రహం లేనప్పుడు పెళ్లాడితే తప్ప? నీ గురించి నువ్వు ఆలోచించడం తప్ప ఈ కుటుంబం పరువు గురించి ఏమైనా ఆలోచించావా? ఈ ఇంట్లో ఏ ఆడదైనా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు నా వల్ల జరుగుతుంది. కోరికలు నిగ్రహించుకోలేక చిల్లర వేషాలు వేసే కంటే పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం నా మనసుకు సలక్షణంగా కనిపిస్తుంది. నువ్వు ఆడదానివేగా, నన్నర్థం చేసుకో. అన్నయ్యకు నచ్చచెప్పు నిబ్బరంగా అంది రుక్మిణి. ఎంత సిగ్గులేదే నీకు? నిగ్రహం లేదని చెబుతున్నావు? అంత కొవ్వు పట్టిందా నీ ఒళ్ళు? అసహ్యంతో కోపంతో చీత్కారం చేసిందావిడ. కేవలం శరీరం కోసమే చేసుకోవడం లేదు. మీలాగా మ్రోడులా జీవించడం నాకిష్టం లేదు. నాకో తోడు కావాలి. నా బ్రతుక్కు అర్థం చెప్పేందుకు పిల్లలు కావాలి. నీకొచ్చింది నిరర్థకమైన పేరు తప్ప నువ్వెంత పోగొట్టుకున్నావో నువ్వెప్పుడైనా ఆలోచించావా? పూజల్లో భజనల్లో నీకేం దొరికింది? ఈ ప్రశ్న ఎప్పుడూ వేసుకోలేదు సుభద్రమ్మ. ఇప్పుడు వేసుకుంటే జవాబేం వస్తుంది? కట్టలు త్రెంచుకునే కోరికలను అదుపు చేయడంలో ఎప్పటికప్పుడు భయంకరమైన యుద్ధం చేసి తను పొందిందేంటి? మనిషంటే ఆవిడ నిప్పులా జీవించింది అన్న ప్రశంస. ఇంకే ఉంది? ఏదో పొందడమేనా ముఖ్యం? తన నిష్కళంక చరిత్ర చాలదా తను తృప్తిగా కళ్ళు మూయడానికి? కోరికలన్నీ అడుగంటి వయసు ముగ్గిన పండులా అయినప్పుడు ఈ తృప్తి చాలుననిపిస్తుంది గాని వయసు వరద పొంగులా ఉన్నప్పుడు? ప్రస్తుతం ఆ వరద పొంగులో, ఆ నరకంలో ఉన్న మేనకోడల్ని ఏమని విమర్శించగలదు?
అలాగని సంప్రదాయానికి విరుద్ధంగా వెడుతున్న ఆ పిల్లను సమర్థించనూ లేకపోతోంది. వాడితో మాట్లాడొద్దని మందలించావా లేదా? మేడ దిగుతూ అడిగాడు ఆంజనేయులు. అతన్ని పెళ్లి చేసుకు వెళ్ళిపోతుందట, ఇంకేం మందలించమంటావయ్యా? ఆంజనేయులు నిలువున భగ్గుమన్నట్టుగా అయ్యాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ రుక్మిణి గదిలోకి వెళ్ళాడు. ఒక్కటే మాట, నువ్వు వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేట్టయితే ఈ క్షణమే ఇంట్లో నుంచి బయటకు నడువు. లేదంటే కలలో కూడా వాడి ఊసుగాని మళ్ళీ పెళ్లి ఆలోచన గాని ఎత్తకుండా ఉండిపోతానని మాటివ్వు నాకు. మోహన్ తను పెళ్లి చేసుకోవాలనుకున్నారు గాని ఇంత హఠాత్తుగా ఎలా? మోహన్కి ఒక మేనత్త ఉందట. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే ఆవిడే తీసుకొచ్చి పెంచిందట. ఆవిడనింకా ఒప్పించలేదు ఈ పెళ్లికి. ఆవిడ్ని ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడతను. అటువైపు గ్రీన్ సిగ్నల్ పడకుండా తను ఇంట్లో నుంచి బయటకు నడిచి ఏం చెయ్యాలి అనుకుంది. కొంచెం నిదానించిరా ఆంజనేయులు. ఎలాగో నచ్చచెప్పి నెమ్మదిగా దాన్ని మన దారికి తెచ్చుకోవాలి గాని, గుట్టుగా మన ఇంటి మర్యాద కాపాడుకోవాలి గాని, అలా ఉన్న పళంగా వీధిలోకి తరిమేస్తే ఎలా? సుభద్రమ్మ నచ్చజెప్పబోయింది. ఇహ ఇంటి పరువు నిలుస్తుందని నాకేం అనిపించడం లేదత్తా. నా ఇంటి పరువు తీయదలిచిన మనిషి నా ఇంట్లో క్షణం కూడా ఉండనక్కర్లేదు. అన్నగారు కాస్త కూడా అభిమానం లేకుండా అంత ఖచ్చితంగా చెబుతుంటే ఆ ఇంట్లో నిలవడం ఇక మర్యాదగా అనిపించలేదు రుక్మిణికి. ఉన్నది ఉన్నట్టుగా బయటికి నడిచింది. ఈ గోలంతా వింటూ బయట నిలబడి ఉన్నాడు మోహన్. రుక్మిణి బయటకు రాగానే మౌనంగా ఆమె చెయ్యి అందుకుని గేటు దాటాడు. మోహన్, ఇప్పుడు నన్నెక్కడికి తీసుకువెడతావు? పాలిపోయిన ముఖంతో అడిగింది రుక్మిణి. ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ మేనత్త ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి ఈ అవసాన దశలో నన్ను వదులుకోలేదనే నా నమ్మకం. వదులుకోకూడదనుకుంటే నిన్ను స్వీకరించక తప్పదు. అలుగు దాటి మోహన్ ఇంటికొచ్చారు. తలుపు తట్టిన శబ్దానికి వెంకటలక్ష్మమ్మ వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో ఒక యువతి చెయ్యి పట్టుకుని నిలబడిన మేనల్లుణ్ణి చూసి ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టుగా అయింది. మోహన్ కళ్లతోనే తన అభ్యర్థనలని ప్రార్థనల్ని తెలియచేశాడు. మేనల్లుడి జాలిచూపులకు, రుక్మిణి బెదురుచూపులకు ఆవిడకొచ్చిన ఆగ్రహం మంచులా కరిగిపోయింది. ముఖ్యంగా రుక్మిణి చక్కదనం ఆవిడ్ని ఆకట్టుకుంది. పక్కకు తప్పుకుని, లోపలికి తీసుకురారా అమ్మాయిని అంది. సంవత్సరం గడిచిపోయింది. వెంకటలక్ష్మమ్మ ఒకరోజు హఠాత్తుగా కంఠవాయువు వచ్చిపోయింది. ఆవిడ పోవడంతో మాట్లాడే తోడనేది లేకుండా పోయింది రుక్మిణికి. ఇరుగు పొరుగు ఎవరూ మాట్లాడరు. రుక్మిణిని చూడగానే ఏ ముష్టిదాన్నో కుష్టుదాన్నో చూసినట్టుగా ముఖాల్లో జుగుప్స నింపుకుని వీలైతే ఓసారి ఉమ్మి కూడా వేస్తారు. రుక్మిణి మోహన్ని పెళ్లి చేసుకున్న 2 రోజులకే ఆంజనేయులు గుండె నొప్పితో చనిపోవడం ప్రపంచం దృష్టిలో మరీ అపరాధినైపోయింది రుక్మిణి. ప్రపంచం వెలివేసిన మోహన్తో జీవితం సాఫీగా ప్రశాంతంగా గడిచిపోతుందామెకు. పలకరించే తోడు కోసం మొహం వాచిపోయినట్టుగా ఉన్న రుక్మిణికి ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టుగా జానకి అనే స్నేహితురాలు దొరికింది. జానకి వాళ్ళు ఎదురింట్లోకి అద్దెకొచ్చారు. ఆమె భర్త ప్రసాద్ ఆ ఊళ్ళో ప్రైమరీ స్కూల్ టీచర్గా అపాయింట్ అయ్యొచ్చాడు. గుడి దగ్గర ప్రశాంతంగా ఉంటుందని బ్రాహ్మల ఇల్లు ఒకటి ఖాళీగా ఉంటే అది అద్దెకు తీసుకున్నారు. జానకి రుక్మిణిల మధ్య స్నేహం ఏరాకు మారాకు తొడిగాక ఒకరోజు రుక్మిణి అడిగింది, మీ పక్కింటావిడ ఏదో చెబుతుంది నన్ను చూపెట్టి అని. మోహన్తో నీ పెళ్లి మొదటిది కాదని, నీ దుర్మార్గపు నడత వల్ల మీ అన్నగారు గుండెపోటొచ్చి చనిపోయారని, నీతో స్నేహం మంచిది కాదని చెప్పిందావిడ. రుక్మిణి ముఖం నల్లబడింది. ఏయ్, ముఖం అలా చిన్నబుచ్చుకున్నావేంటి? వాళ్ల మాటలు నేను పట్టించుకుంటాననుకున్నావా? నేను నీలాగా మా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నదాన్నే. అయితే నాది మొదటి పెళ్లి. నీకు నాకు ఇదొక్కటే తేడా నవ్వుతూ చెప్పింది. అయితే వాళ్ల నాన్న లక్షాధికారి, ఈయన ఒక్కడే కొడుకు. తల్లి చిన్నప్పుడే చనిపోతే తల్లి తండ్రి ఆయన అయ్యి పెంచారట. ప్రసాద్ నన్ను పెళ్లి చేసుకోవడం ఆయనకస్సలిష్టం లేదు. కులాలు కలవవు, అంతస్తులు కలవవు. మా నాన్న కుచేల సంతానం కలిగిన పేద బడిపంతులు. తండ్రి మాట లెక్క చేయకుండా ఈయన నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడేమైందంటే, వరండాలో కూర్చుని పార్ట్నర్స్తో మాట్లాడుతున్నారు లక్ష్మీపతిగారు. గేటుకి అభిముఖంగా ఉన్న ఆయనకి పూలమాలలతో అలంకరించబడిన కారొకటి వచ్చి ఆవరణలో ఆగడం కనిపించింది. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. కారు తలుపు తెరుచుకుని దిగుతున్న వధూవరులను చూసి ఆయన ముఖం ముందు వివర్ణంగా, తరువాత జేవురించినట్టుగా అయింది. వరండా మెట్లెక్కుతున్న పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని చూసి ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నట్టుగా అయ్యాయి. దిగ్గున లేచి పిడుగులు రాలుస్తున్నట్టుగా అన్నాడు, ఆగండి అక్కడే,
లోపలికి అడుగు పెడితే షూట్ చేసి పడేస్తాను. టక్కున ఆగిపోయారు వధూవరులు. ప్రసాద్, మానాభిమానాలున్న మనిషివైతే ఈ క్షణం వెళ్ళిపో నా ముందు నుండి. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించడానికి ప్రయత్నించకు. నాన్నగారు? కలవరపాటుతో పిలిచాడు ప్రసాద్. నీకు నాన్న? నాకు నువ్వు చచ్చాం. ఎవరికెవరం లేం, వెళ్ళిపో. వధువు జానకి ముఖం రోషంతో ఎర్రబడింది. ప్రసాద్ చెయ్యి వెనక్కి లాగుతూ వెనుతిరిగింది. లక్ష్మీపతితో స్నేహం ఉన్న పార్ట్నర్ ఒక ఆయన కల్పించుకున్నాడు. పెళ్లి చేసుకుని గృహప్రవేశానికి వచ్చిన కొడుకుని అలా తరిమేయడం నాకు పెద్ద మనిషి తరహాగా అనిపించడం లేదు లక్ష్మీపతి. పెళ్ళైపోయిందిగా, ఇక నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? వాడికి పిండాలు పెడతాను. పాపం, వాళ్ళు లక్షణంగా పెళ్లి చేసుకుని వచ్చారు. అశుభాలు పలక్కండి. మరొకాయన అన్నాడు. ఈ నిప్పు మీ గుండెల్లో రగిలితే ఈ నీతులు పలకరు. తిరస్కారంగా అన్నాడు లక్ష్మీపతి. ఒక్కగానొక్కడు, తల్లి లేని పిల్లాడని ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. వాడు ఈ తండ్రికిచ్చిన బహుమతి చూడండి. నేను ససేమిరా వద్దని చెప్పిన పిల్లను కులం తక్కువ దాన్ని చేసుకొచ్చాడు. వంశం, కులం, గౌరవం, తండ్రి ఇవేవి వాడికి పట్టలేదు. ఇవేవి అక్కర్లేదనుకున్న కొడుకు నాకు మాత్రమెందుకు? ఆ మాటలు శూలాల్లా వచ్చి తగులుతుంటే ప్రసాద్ జానకితో కారెక్కాడు. ఆ ముసలాయన చాదస్తం వల్ల అంత ఆస్తి కలిగి ఈ ముష్టి ఉద్యోగం చెయ్యాల్సొచ్చింది ఈయన అంటూ ముగించింది జానకి. రుక్మిణి సానుభూతిగా అయ్యో పాపం అంది. తండ్రిని నొప్పించానే అని ఈయనకి చెప్పలేనంత బాధ. సగం మనసు అక్కడే. తండ్రి క్షమించడం కోసం ఈయన తపస్సు చేస్తున్నారనుకో. వీళ్ల నాన్న కోపం పోయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ ఉద్యోగం మానేసి ఇంటికి పోవాల్సిందే. అంతవరకు ఈ అవస్థ తప్పదు ఈయనకు అంది జానకి. మీరు వెళ్ళిపోతారంటే నాకు చెప్పలేనంత బాధేస్తుంది. మా మామగారి కోపం పోయినప్పటి మాట కదా. అయినా మాకీ ఊరు శాశ్వతం కాదు కదా. ఉద్యోగరీత్యా వచ్చాం. మళ్ళీ బదిలీ అయితే ఎక్కడికో. నిజమేలే, మీరు ఎప్పటికైనా వెళ్ళిపోయేవాళ్లే. నీ మీద ఎక్కువ మమత పెంచుకోకూడదు మ్లానవదనంతో అంది రుక్మిణి. ఎప్పుడో వెళ్ళిపోతామని ఇప్పుడే స్నేహం త్రుంచేస్తావా? నీ తత్వం చాలా గమ్మత్తుగా ఉందే నవ్వుతూ అంది జానకి. ఆ తర్వాత రుక్మిణి వారం 10 రోజుల దాకా జానకికి దూరదూరంగా మసిలినా మళ్లీ మామూలుగా కలిసిపోయింది. వాళ్ల స్నేహం దినదిన ప్రవర్ధమానమన్నట్టుగా పెరిగిపోయింది. ఈ మధ్య వదినా వదినా అని వరసపెట్టి పిలుచుకోవడం ప్రారంభించారు కూడా. మాటల్లో వాళ్ళ ఆయనల ప్రసక్తి వస్తే మీ అన్నయ్య అని చెబుతున్నారు. రుక్మిణి ప్రసాద్ని పిలిచినా, జానకి మోహన్ని పిలిచినా అన్నయ్యగారు అని పిలుస్తున్నారు. మగవాళ్ల మధ్య మటుకు పెద్దగా స్నేహం ఏర్పడలేదు. ఎప్పుడైనా ముఖాముఖి పడితే పొడి పొడి పలకరింపులు తప్ప పెద్దగా కబుర్లేమీ దొర్లేవి కాదు వాళ్ల మధ్య. ఒకరోజు కంగారుగా వచ్చి పిలిచాడు ప్రసాద్. ఇలా కొంచెం వస్తావా అమ్మా? ఏంటన్నయ్యగారు? మీ వదిన బాత్రూంలో వాంతి చేసుకుని సొమ్మసిల్లినట్టుగా పడుకుంది పక్కమీద. నాకేమో బడికి వేళైపోతుంది. అయితే మీరు బడికి వెళ్ళండి అన్నయ్యగారు, నేను చూసుకుంటాను. రుక్మిణి ముఖంలో గాబరా మాయమై చిరునవ్వు చోటు చేసుకుంది. ప్రసాద్ బడికి వెళ్ళిపోయాడు. రుక్మిణి వచ్చి చూసేసరికి తోటకూర కాడలా పడుకుని ఉంది జానకి. ఎలా ఉందోదినా? జానకి భుజం మీద చెయ్యి వేసి అడిగింది. ఏంటో కడుపులో తిప్పుతుందమ్మా. లోలోలో ఆయి పాపాయి నూపుతున్నట్టుగా చేతులు తిప్పుకుని కొంటెగా అంది. ఏం లేదు సిగ్గుగా నవ్వింది జానకి. వాంతులు చేసుకోవడానికి వడలిన తోటకూర కాడలా పక్క మీద పడుకోవడానికి అర్థమేంటో మరి అని వంటింట్లోకి వెళ్ళి త్వరగా ఓ కప్పు కాఫీ కలుపుకుని వచ్చింది రుక్మిణి. లే, కాస్త వేడివేడిగా కాఫీ పడితే తేరుకుంటావు. కాఫీ తాగి మళ్లీ నిస్త్రాణగా పడుకుంటే ఆ రోజు భోజనం తనింటి నుండే తెచ్చింది రుక్మిణి. జానకికి వేవిళ్లు తీవ్రంగానే పట్టుకున్నాయి. కొన్ని వంటల వాసన అస్సలు పడడం లేదు. రుక్మిణి తనింట్లో వంట చేసుకువచ్చి వాళ్లకు పెట్టేది. ఒక్కోసారి అన్నం ఒకటి వండి కూరగాయలు తనింట్లో చేసినవి తెచ్చేది. నీరసంగా ఉన్నావు, పడుకో అని జానకిని కూర్చోబెట్టి పనిచేసేది. జానకికి 5వ నెల వచ్చాక తల్లి వచ్చింది. ఓ నెల ఉంచుకుని పంపిస్తామని అల్లుడితో చెప్పి తీసుకెళ్ళింది. జానకి పుట్టింటికి వెళ్ళిపోతే రుక్మిణికి 2 రోజుల వరకు ఏం తోచలేదు. పిచ్చెత్తినట్టుగా అయింది. ఇంత స్నేహం ఎవరితోనూ పెంచుకోకూడదు అని రోజుకు ఎన్నిసార్లు మందలించుకునేదో. రుక్మిణి దిగులుగా ఉండడం చూసి మోహన్ కోప్పడ్డాడు. ఆవిడ ఎప్పటికీ ఇక్కడ ఉండిపోయేదైనా కాదు. ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయే వాళ్ల మీద ఇంత మమకారం పెంచుకోవడమేంటి రుక్మిణి అన్నాడు. ఏంటో అలా కలిసిపోయింది నా మనసు, ఏం చెయ్యను బేలగా అంది రుక్మిణి. ప్రసాద్ ఒకరోజు చెప్పాడు.
జానకి రేపొస్తుంది, వాళ్ళ నాన్న జాబు రాశారు అని. రుక్మిణి సంతోషం అంతా ఇంతా కాదు. మరురోజు జానకికి ఇష్టమని స్వీట్ చేసింది, ఇష్టమని పులిహోర చేసింది. అనుకున్న వేళకి వాళ్ళన్నగారితో గుర్రబండి దిగింది జానకి. గుమ్మంలో నిలబడి ఆమె కోసమే ఎదురుచూస్తున్న రుక్మిణి పరుగున వచ్చి స్నేహితురాలు దిగడానికి సాయం చేసింది. బాగున్నావా వదినా? నన్నొక్కసారైనా జ్ఞాపకం చేసుకున్నావా అని అడిగింది డగ్గుత్తికతో. జ్ఞాపకం చేసుకోవడమా? ఎప్పుడూ రుక్మిణి నామస్మరణే మా జానకికి వచ్చిందే గాని మనసంతా నీమీదేనమ్మా నవ్వుతూ చెప్పాడు జానకి అన్న. జానకికి 8వ నెలొచ్చింది. 9 పడుతూనే వచ్చి తీసుకెడతామని రాశారు వాళ్ల నాన్నగారు. పురుడు వచ్చేసరికి ఓ నెల 15 రోజులు, కన్న తర్వాత 3వ నెల వచ్చాక గాని పంపరు. అంతా కలిసి 4-5 నెలల వియోగం అనుకునేసరికి ప్రసాద్కి దిగులనిపించింది. 9 పడుతూనే రావద్దు, 9 నిండాక రండి. నెలలు నిండిన మనిషి ఏం చేసుకుంటుంది, ఏం తింటుంది అన్న దిగులు మీకొద్దు. ఇక్కడ రుక్మిణి ఆమెను ఒక్క పని చేయనివ్వడం లేదు. కన్న తల్లి కూడా ఇలా చెయ్యదు అన్నట్టుగా చూస్తుంది జానకిని. జానకికి ఇక్కడ ఏం కష్టం లేదు, మీరా విషయంలో నిశ్చింతగా ఉండండి అని రాశాడు ప్రసాద్. నీ ఇష్టం నాయనా అంటూ ఆయన జాబు రాశారు. ఒకరోజు జానకికి తలంటు పోసి జుట్టు పాయలు చేసి సాంబ్రాణి పొగవేస్తుంది రుక్మిణి. నీ రుణం ఎలా తీర్చుకోవాలి వదినా అంది జానకి. నీకు నాకు మధ్య రుణ ప్రసక్తి ఏంటి? నువ్విలా అంటే నీ మనసు నన్నింకా పరాయిగా భావిస్తుందన్నమాట బాధ నిండిన స్వరంతో అంది రుక్మిణి. జానకి ఆనందోద్వేగంతో రుక్మిణి చేతులు పట్టుకుని, నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా ఎంత అదృష్టం అంది. అదృష్టం నీది కాదొదినా, నాది. ఎవరూ పలకరించని నన్ను నువ్వు దగ్గరకు తీశావు, నీ స్నేహాన్ని పంచావు. నాకు పలకరించేందుకు, కష్టం సుఖం చెప్పుకునేందుకు ఒక తోడు ఉంది అన్న నిశ్చింత నాకు నీ వల్ల ఏర్పడింది. అదృష్టం నాది. ఒకరోజు రాత్రి భోజనం చేశాక అలా చల్లగాలికి 4 అడుగులు నడిచొద్దాం రండి అంటూ భర్తని తీసుకుని గుడివైపుగా బయలుదేరింది జానకి. వెడుతున్నప్పుడు రుక్మిణి చూడలేదుగాని వచ్చేటప్పుడు చూసింది. నిండు మనిషివి, రాత్రిపూట ఏంటి తిరగడం? అన్నగారు, మీరైనా కాస్త ఆలోచించకూడదు? ఏమవుతుందమ్మా, అలా నడిస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుందొంట్లో, చల్లగాలి మంచి ఆరోగ్యం అన్నాడు నవ్వుతూ ప్రసాద్. రాత్రిపూట ఏ గాలో ధూళో తగిలితే పెద్దవాళ్లుండాలందుకే ఇలాంటప్పుడు కొంచెం కోపంగా అంది రుక్మిణి. ఆ లోటు నీ వల్ల తీరుతుందిగా అమ్మా. ఆ రోజు మధ్యరాత్రి వచ్చి కంగారుగా రుక్మిణి ఇంటి తలుపు తట్టాడు ప్రసాద్. జానకికి నొప్పులొచ్చాయమ్మా, ఎలా? అరే, పురుడు రావడానికి ఓ నెల పడుతుందనుకున్నాంగా, అయినా 9 పడ్డాయిగా, ఇంకేం భయం లేదు అంటూ వచ్చింది రుక్మిణి. జానకికి నొప్పులు తీవ్రంగానే వస్తున్నట్టుగా ఉన్నాయి, బాగా మూలుగుతుంది. ఇప్పుడెలాగమ్మా? అనుకోకుండా ఇలా జరిగింది. భయం దేనికి అన్నయ్యగారు? తొలుచూలు కాబట్టి కాస్త గాభరాగా ఉంటుంది. టౌన్ ఎంత దూరం? ఎవరైనా బండి కడితే అరగంటలో వెళ్ళిపోతాం అని ధైర్యం చెప్పి గబగబా ఇంటికి వచ్చి పడక మీదున్న మోహన్ని లేవగొట్టింది. ఎవరినైనా బండి అడిగి చూడండి, వదిన బాగా నొప్పులు పడుతుంది. మోహన్ అప్పయ్య శాస్త్రి గారింటికి వెళ్ళాడు. ఇంటి ముందు బండి ఎద్దులున్నాయి గాని జీతగాడు లేడు బండి కట్టడానికి. మోహనే బండి కట్టి ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. దేవుడి దగ్గర దీపం వెలిగించి జానకి చేత నమస్కారం చేయించి తీసుకువచ్చి బండిలో కూర్చోబెట్టింది రుక్మిణి. పాత బట్టలు జానకి దగ్గర సరిగా లేవని తనింట్లోవి కూడా తీసుకుంది. ఫ్లాస్క్ లాంటి అవసరమైన వస్తువులు బుట్టలో సర్దుకుని క్షణంలో తెమిలి తను బండి ఎక్కింది. అవసరానికి వస్తాయని పెట్టెలో ఉన్న 500 జేబులో పెట్టుకుని వచ్చి బండి తోలాడు మోహన్. జానకి నొప్పి వచ్చినప్పుడల్లా ఏడ్చేస్తుంది, అరిటాకులా వణికిపోతుంది. బాబోయ్, నేనింక బతకను, ఇంత నొప్పి నా వల్ల కాదు వదినా, నేను బ్రతకనమ్మా అంటూ రుక్మిణిని వాటేసుకుని భుజం మీద తలమోపి ఏడుస్తోంది. ఏం కాదు, ధైర్యం తెచ్చుకో, కాస్త కష్టపడితే పండులాంటి పాపన్నెత్తుకుంటావు. ఏం పాపడో అమ్మా, నా ప్రాణం పోతుంది. జానకి ముద్దుగా గుడిసినట్టుగా అంటుంటే పక్కున నవ్వింది. ఇంత కష్టపెడుతున్నాడు కదా, వాణ్ణి ఎత్తుకోకే, నాకిచ్చేయ్, నేను సాక్కుంటాను అంది రుక్మిణి. నీకంత నవ్వులాటగా ఉంది నా బాధ, నీకెలా తెలుస్తుంది? ఓస్, నేనెప్పుడో కందును, నీకు కొడుకు పుట్టాక నేను నిదానంగా బిడ్డను కందామని ఊరుకున్నాను గాని. బండి వెనుక నడుస్తున్న ప్రసాద్, అమ్మో, అప్పుడే పుట్టే పిల్లవాడిని అల్లుడుగా రిజర్వ్ చేసేసుకుంటున్నావే అన్నాడు మనసారా నవ్వేస్తూ. నిజంగా మగపిల్లవాడే పుడితే నా బిడ్డకు మగడు కావాల్సిందే అన్నయ్యగారు, మీరు నాకిప్పుడే మాట ఇవ్వాలి. మాట ఇవ్వడం ఏంటమ్మా,
వాడి మీద సర్వహక్కులు నీకుంటాయి. జబర్దస్తిగా వాణ్ణి తీసుకువెళ్ళి నీ కూతురికిచ్చి చేసేయొచ్చు. అబ్బా, నా బాధ మీకేం పట్టడం లేదు. ఎంత సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారో. నీ నొప్పులు నేను తీసుకునేట్టయితే తప్పకుండా తీసుకొందునదినా. బండి కొంచెం నెమ్మదిగా తోలండి మీరు, కుదుపు చాలా అవుతుంది. వాళ్ల మాటలకు ముసిముసిగా నవ్వుతూ బండి తోలుతున్న మోహన్తో అంది రుక్మిణి. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన 2 గంటల తర్వాత జానకికి ప్రసవమైంది. జానకికి కొడుకు పుట్టాడనడం కంటే రుక్మిణికి అల్లుడు పుట్టాడన్నట్టుగా వాణ్ణి అపురూపం చేస్తోంది. ఇహా నువ్వన్నమాట తప్పకూడదు. త్వరగా కూతుర్ని కనాలమ్మోయ్. బాబుని తృప్తిగా చూసుకుంటూ అంది జానకి. నీ సట్టిముక్కు కొడుక్కి నా కూతుర్నిస్తానేంటి? రుక్మిణి బాబు ముక్కు పట్టి లాగుతూ అంది. 1,00,000 కట్నమిచ్చి మరీ ఇవ్వాలి నీ కూతుర్ని. అబ్బో, 1,00,000 ఈ సట్టిముక్కుకి? ఏయ్, వాడికి కోపం వస్తే నీ కూతుర్ని అస్సలు చేసుకోడు. జానకి ప్రసవించింది తల్లి పిల్లాడు కులాసా అన్న టెలిగ్రామ్ అందుకుని ఆగమేఘాల మీద వచ్చిపడ్డారు తల్లి తండ్రి. ఒకరోజుండి కూతుర్ని తీసుకుని బస్సు ఎక్కారు. బాబుకి 3 నెలలొచ్చాక వెళ్ళి తీసుకొచ్చాడు ప్రసాద్. జానకి లేని ఈ 2 నెలలు అతని భోజనం రుక్మిణి ఇంట్లోనే జరిగింది. 2 తల్లుల ముద్దుల పాపడన్నట్టుగా పెరుగుతున్నాడు బాబు. తరచుగా పోరు పెడుతుంది రుక్మిణిని జానకి. బాబుకి పెళ్ళాన్ని ఇంకెప్పుడిస్తావు? మహా డాబుగా వాడిని అల్లుడిని చేసుకుంటానని చెప్పావుగాని అంటుంది. ఇస్తాను, అప్పుడే అంత తొందరా అంటుంది రుక్మిణి. 4 సంవత్సరాలు గడిచాక గాని రుక్మిణి తన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఏయ్, మా వాడికి పెళ్ళాన్నివ్వాలి, కొడుకిని కంటానంటే వినేది లేదు సుమా. బావగారి అలక తీర్చేందుకు ఒక బావమరిది అవసరం కదా. ఇలా మాట తిప్పితే ఊరుకునేది లేదు. ముందు మా వాడికి పెళ్ళాన్నిచ్చి మాట్లాడు. ఇవ్వకపోతే ఇస్తానని ఇవ్వలేదని నీ మీద దావా వేస్తాను. సరిగ్గా అప్పుడే జానకి వేవిళ్లు మొదలయ్యాయి. ఎవరి బాధ వాళ్లకయ్యి ఒకరి సంగతి ఒకరికి పట్టనట్టుగా అయ్యారు. రుక్మిణి తనకు ఎంత చేసింది? రుక్మిణికి నెల తప్పితే ఆమెకి తనేం చెయ్యలేకపోతుంది అని బాధపడింది జానకి. ఈసారి 5వ నెల వస్తూనే పుట్టింటికి వెళ్ళిపోయింది. జానకికి ప్రసవం దగ్గరికి వస్తుంటే రుక్మిణి తనకు పాప పుట్టిందని రాస్తూ, బారసాలేం చేయడం లేదు, పిలవడానికి బంధువులెవరూ లేనివాళ్లం, పాపకి ఏం పేరు పెట్టాలి వ్రాయి అని ముగించింది. బాబు పేరు అరుణభాస్కర్ కదా, వాడికి కాబోయే భార్యకి సంధ్యారాణి అనైనా ఉషారాణి అనైనా పెట్టు అని రాసింది జానకి. పాపకి సంధ్యారాణి అని పేరు పెట్టింది రుక్మిణి. ఈసారి జానకి పాప పుట్టింది. 3వ నెల వచ్చాక వచ్చింది. ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి సంధ్యా కళ్యాణం నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.